సాక్ష్యం ఇవ్వడానికి మీకు సమీపిస్తూ ఉంటున్నాం. మాది అనంతపూర్ జిల్లా కదిరి నియోజకవర్గము, తలుపుల మండలము, సిద్ధగూరుపల్లి గ్రామ నివాసిని నేను. మా అమ్మ పేరు లక్ష్మమ్మ, మా నాన్న పేరు గంగన్న. వారిరువురికి సంతానమైన వారము. 18 మంది మా అమ్మ నాన్నగారికి సంతానము. 18 మందిలో 14 మంది మరణించారు. 15వది మా అక్క. మా అక్క తర్వాత నేను. మొదటి నుండి మేమేమి క్రైస్తవులము కాదు. మా ఇంటి దేవుడు కదిరి నరసింహస్వామి. భక్తి, పూజలు, పురస్కారములు, ఆయా అలవాట్లు కుటుంబంలో ఉండేటివి. ఇలాగా ఉండగా కెనడా నుండి రౌజర్ దొరని మా ఊరికి వచ్చాడు. ఆ ఇంగ్లీష్ వాళ్ళకి సువార్త అంత తేటగా చెప్పేది రాదు. వారు ఎక్కువగా ప్రజల కొరకై క్రయ త్యాగ సమర్పణము కలిగి మరి మందిరాలు కట్టించడము, పేదలకు సహాయం చేయడము, ఇలాంటివన్నీ చేసేవారన్నమాట. మా గ్రామానికి వచ్చారు. ఒక మందిరము కట్టించారు. ఎవరికి సువార్చారు. మా నాన్న పేరు గంగ, మా అమ్మ పేరు లక్ష్మమ్మ అయితే మాణిక్యం అని పేరు పెట్టారు. వారి ఇరువురికి కలిగిన మరి సంతానమైన కుమారునికి ఐజే అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో పాస్టర్లు ఉండేవాళ్ళు. పాస్టర్ వచ్చి నాకు పేరు పెట్టాడు. ఎలాగ పెట్టాడో ఎట్లా పెట్టాడో కూడా నాకు తెలియదు. మా ఇంట్లో ఒక బైబిల్ లేదు, ఒక పాటల పుస్తకము కూడా లేదు, మందిరాలకు వెళ్ళేది ఏమీ లేదు. ఉగాది పండగ చేస్తాము, సంక్రాంతి చేస్తాము, దేవర్లకు పోతాము, తిరునాళ్ళకు పోతాము, సినిమాలకు పోతాము. అన్ని రకాల అలవాట్లు కూడా ఉండేటివి. పేరు మాత్రము క్రైస్తవుల పేరు పెట్టారు. కెనడా నుండి ఒక దొరగారు వచ్చి క్రైస్తవుల పేరు పెట్టారు. పేరు మాత్రం మార్చబడింది, కానీ యేసు ప్రభు అంటే ఎవరు అనేది ఏ మాత్రము మా నాన్నగారికి కానీ, మా అమ్మగారికి కానీ, మా పిల్లలకు కానీ, మా అన్నదమ్ములకు కానీ ఎవరికి ఏమీ తెలియదు. బైబుల్ అంటే తెలియదు. పేర్లు మార్చారు కానీ బైబుల్ ఇళ్ళలో లేవు. చర్చిలకు పోయేది ఏమీ లేదు, మార్పు లేదు, ఏమీ లేదు. ఇలా ఉండగా 1960వ సంవత్సరము మామకు మరి 16వ సంతానముగా కుమారుడుగా పుట్టి దాదాపు 10th క్లాస్ వరకు మా స్వగ్రామంలోనే ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ ఉంది. అక్కడే నా స్టడీని మరి నేను కలిగి ఉన్నా. స్టడీ చేస్తుండగా మా నాన్నగారు మంచి కార్పెంటర్. అక్కడ చాలా చుట్టూ గ్రామాలన్నీ చాలా ఉన్నాయి.
అన్ని గ్రామాలకి మన ఆయన మంచి కార్పెంటర్ అన్నమాట. ఏమైనా సరే ఫర్నిచర్స్ కావచ్చు, రైతు సామాన్లు కావచ్చు, మరి బిల్డింగ్స్ వర్క్స్ కావచ్చు, ఏ డోర్లు కావచ్చు, విండోలు, డోర్ ఫ్రేమ్స్, అన్ని రకాల పనులు ఆ చేయగలిగిన వాడు మా నాన్నగారు. నేను స్కూలుకు వస్తూ పోతుండగా, స్కూల్ ఇంటికి వస్తానే నన్ను పనికాడికి పిలుచుకునేవాడు. ఆయనకు హెల్ప్గా నన్ను ఉంచుకునేవాడు. ఆయనతో పాటు హెల్ప్గా నేను పని చేస్తూ ఉండేవాడిని. అలాగూ పని చేస్తుండగా ఆ కార్పెంటర్ పని అంతా కూడా నేను నేర్చుకున్నాను. గురువునికి మించిన శిష్యుడిగా మారిపోయినా. పని చేస్తే ఫ్రెంట్ కొట్టట్లే పని చేస్తూ ఉంటే అన్నమాట. మాది గ్రామం కాబట్టి కొండలు బాగా చుట్టూ ఉన్నాయి. మాన్లు నరకచ్చి ఇండ్ల దగ్గర వేసేవారు. అప్పుడు పెద్ద బాడ్స్ ఉండేది. టింబర్ డిపోలు, టింబర్ మిషన్లు ఏమి లేవు. పెద్ద రంపాలు ఉండేది. రంపాలతో కోసి బాడ్స్తో చెక్కి ఏవేవి కావాలో అవన్నీ కూడా మెజర్మెంట్ తీసుకొని మరి పని చేసేవారం. ఇలాగా పనిచేస్తుండగా మా నాన్నకు మించిన పనివారగా నేను మారిపోయినా. నాకంటే మా నాన్నగారు మంచి పనివాడు. పులివెల దగ్గర మడూరు ఉంది. మడూరు గ్రామములో చక్రాలు బండ్లు తయారు చేయడంలో ప్రసిద్ధికి చెందిన గ్రామం అది. ఆ ప్రాంతము నుండి మా ప్రాంతాలన్నిటికీ బండ్లు తీసుకొని వస్తారు కొనుక్కొని. మా ఇంటి ముందరే బండ్లు పోతుంటాయి, రోడ్ సైడే కాబట్టి. మా నాన్న బండిని చూసేవాడు, కార్పెంటర్ కాబట్టి. ఆ బండిని అక్కడ పెట్టి, మా ఇంటి దగ్గర పెట్టి, ఆ బండి ఎట్లుందో అంతకంటే ఇంకా ఎక్కువైన పరిమాణంలో ఫ్రంట్ కొట్టట్లు బండి దింపేసి పెట్టేస్తాడు. చక్రాలు మొత్తం బండి. మా నాన్నకు మించిన పనివాడు ఆ గ్రామాల్లో ఇంకొకటి ఎక్కడ లేదన్నమాట. చాలా మంచి పనివాడు. అలాంటి మంచి వడ్రంగి కార్పెంటర్ అయినా ఆయనకు కుమారుడుగా నేను కలగగా ఆయన దగ్గర పని నేర్చుకుంటూ దాదాపు ఆయన కంటే పనులు ఎక్కువగా మించిపోయిన పనివాడిగా మారిపోయినా. ఇట్లా సాగిపోతున్నాము యాత్రలో. 10వ తరగతి అయిపోయింది. తర్వాత మానవ దగ్గర పని నేర్చుకుంటున్నాను. తర్వాత 1983 మార్చి 17 నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాకముందే 82-83 సంవత్సరము గవర్నమెంట్ సారా అంగడి చేశాం. ఆ అంగడికి నేనే అంత బాధ్యత వహించి సారాయి అమ్మేవాణ్ణి, తర్వాత ఉండేవాణ్ణి, తర్వాత త్రాగేవాణ్ణి. తర్వాత అంతేకాదండి, సారాయి త్రాగేకి సాయంత్రం గుంపులుగా ప్రజలు వస్తుంటారు అంగడి కాడికి. అక్కడే జూదం ఆడిచ్చేవాడిని. ఆ జూదానికి కమిషన్ తీసుకునేవాడిని. ఇట్లా 82-83 సంవత్సరము గవర్నమెంట్ సారాయి అంగడి చేశా. గవర్నమెంట్ సారాయి క్యాన్లకు సారాయి వేసేసి సీల్ కొట్టి వెళ్ళిపోతాడనమాట. సీల్ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ సారాయి క్యాన్ ఇట్లా వెళ్ళలగల తిప్పి ఒక జగ్గుకు నీళ్ళు వేసుకొని సన్న పై పెట్టి ట్యాబ్ ఓపెన్ చేసి, ఓపెన్ చేసిన ట్యాబుల నుండి నీళ్లను క్యాన్లకి ఎక్కించేది. అలాగే ఎక్కించి సారాయి అమ్ముతూ ఉన్నా. ఒకరోజు సారాయి చెకింగ్ చేసే వారు వచ్చారన్నమాట. వాళ్ళు చెక్ చేస్తే సారాయిలో నీళ్లు ఉన్నట్లు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే, అయ్యా సారాయిలో ఎట్లా నీళ్లు పోస్తారయ్యా, మీరు సీల్ చేసిపోయారు, సీల్ చేసిపోయిన తర్వాత ఎవరు క్యాన్ ఓపెన్ చేస్తారు, ఎలాగ నీళ్ళు వస్తాయి? మీ ఊళ్ళోనే మీ వారే కదిరి ఫారెస్ట్ లో అక్కడ వెహికల్ నిలబెట్టి
క్యాన్లలో నీళ్లు పోసుకొని వచ్చి మాకు సారాయి పోస్తున్నారని నేను అబద్ధాలు చెప్తూ వారిని ఎదిరించిన. వారేమి క్యాన్లలో నీళ్లు పోసుకొని రాలే. నేను క్యాన్లోకి నీళ్లు పోసి ట్యాబ్ మరి ఓపెన్ చేసి క్యాను వెళ్ళలగా తిప్పి జగ్గులో నీళ్లు పెట్టి లోపలికి నీళ్లు విడిచేవాడిని. ఇట్లా పెద్ద రగడైంది వారికి నాకు. నేనే వారిని ఎదిరించి మాట్లాడినా. మీ వారే నీళ్లు వేసుకొని సారాయి వేసి మేము నీళ్లు వేసినారంటారా మీరు అనేసి వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళు అణిగిపోయినారు. మొత్తానికి తప్పు నాది, పొరపాటు చేసింది లేదు, నీళ్లు పోసింది లేదు. నేను చేసిన పొరపాటును నిజంగా వాళ్ళు ఎదుట ఒప్పుకోలే. ఇట్లా 82, 83 సంవత్సరము గవర్నమెంట్ సారా అంగడి చేసి వ్యాపారం చేస్తున్నా. మా ఆయన మంచి డ్రింకర్ అనమాట. సారాయి లేనిది ఒక్క రాత్రి కూడా ఉండలేడు. అన్నమైన లేకుండా ఉంటాడు గాని పగలంతా బాగా కష్టపడి కార్పెంటర్ పని చేస్తాడు. సాయంత్రం సారాయి తప్పనిసరిగా తాగితేనే కడుపార సొద్దరెట్టులు మటను తిని పండుకునేవాడు. మా నాన్న ఆశ ఏమిటంటే ఇప్పుడు సారాయి ఇంట్లోకి వచ్చింది, ఇప్పుడు దాకపోతే ఇంకెప్పుడు తాగుతావని ఆయన అలాగా ఆలోచించేవాడు. నా ఆలోచన ఏమిటంటే సారాయి అంగడి వ్యాపారం చేస్తున్నాము, ఇప్పుడు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదించాలని నా ఆశ. మా నాయన ఆశ ఒక రీతిగా ఉంది, నా ఆశ ఒక రీతిగా ఉంది. మెట్టుకు నేనే ఓడిపోయినా మా నాయనే సారాయి మరి గెలిచాడనమాట. సారాయిలో ఏమీ లాభం లేదు. తర్వాత చాలా ఆలోచించిన, చింత విచారము బాధ ఎక్కువైపోయింది. ఏదో సారాయి అంగడి గవర్నమెంట్ అంగడి మరి వ్యాపారం చేస్తుండగా మంచిగా సంపాదించాలనుకుంటే మా నాన్న మరి ప్రొద్దునే తాగుతాడు, మధ్యాహ్నం తాగుతాడు, రాత్రి తాగుతాడని ఎక్కువ బాధపడుతూ వచ్చిన. అలాగూ అన్నము తినకుండా వారాలు వారాలు అడవిలో ఉన్నా. వారాలు వారాలు అన్నం తినకుండా పైన బిద్రి మీదకి ఎక్కి పడుకునేవాడిని, అడవుల్లో ఉండేవాడిని. ఎందుకు? సారాయి వచ్చింది, ఇప్పుడు అమ్మి బాగా సంపాదించుకున్న ఆశ. మన ఆయన ఆశ ఏంటి? ఇప్పుడు సారాయి ఇంట్లోనే ఉంది, ఇష్టానుసారంగా తాగాలని మన ఆయన ఆశ. చివరికి ఏత చింత విచారము బాధ దుఃఖము ఎక్కువైపోయింది యవన కాలంలో. చూసారా? యవన కాలంలో బాధ ఎక్కువైపోయింది, చింత విచారం ఎక్కువైపోయింది. ఏమి చెప్పినా మా ఆయన పట్టించుకోడు, వినడు. చెప్పే కొద్ది ఇంకా ఎక్కువగా తాగుతున్నాడు. లాభం అనేది కనబడలేదు, నష్టం ఎక్కువగానే కనబడుతూనే ఉంది. ఆయన ఇలా ఉందని చెప్పిన మా నాన్నగారు వినడం లేదు. ఇంటికి పెద్ద కుమారుని ఎంత చెప్పినా వినడం లేదు. ఇంకా చింత విచారం బాధ ఎక్కువైపోయింది. తర్వాత వీన్ని 985 సంవత్సరం మార్చి 17వ తారీఖు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన ఒక్క సంవత్సరానికి లంగ్స్ టీబీ వచ్చింది. లంగ్స్ టీబీ. మ్యారేజ్ అయిన 1 ఇయర్కే 2 లంగ్స్ కు టీబీ వచ్చిందనమాట. ఆ టీబీకి అప్పుడు మొట్టమొదటిగా టీబీ వచ్చినప్పుడు మా ఊర్లోనే 3 నెలలు కోర్సు, 90 సూదులు వేయించుకోవాలా, రోజుకు 10 మాత్రలు తినాలా. అట్లా ఫస్ట్ కోర్సు మా ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా ముగించబడింది. రోగము బాగాలే. క్రొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారికి టీబీ రాకూడదు. టీబీ వచ్చిందంటే వారు బ్రతకడము అసాధ్యం. అయితే ఫస్ట్ కోర్స్ అయిపోయింది, 90 సూదులు వేశారు. బి కాంప్లెక్స్, బి12 వీక్నెస్ కి అవి కూడా వేశారు. రోజు మాత్రలు తింటూ వచ్చినాను. ఆ ఫస్ట్ కోర్స్ కు జబ్బు నయం కావడం లేదు. అలాగైతే
తిరిగి తల్లిదండ్రులు ఆలోచించి, అత్తమ్మ గారు ఆలోచించి కర్ణాటకలో కోలార్ అని టీబీ హాస్పిటల్ ఉంది కేజీఎఫ్ దగ్గర. అది ఓన్లీ వన్ టీబీ హాస్పిటలే. ఇంకా ఇతర రోగులు ఎవరు అక్కడ చూడరన్నమాట. హాస్పిటల్ గురించి మాట్లాడినారు, విన్నారు, పోనీ పోవాలని సిద్ధపరిచారు. ఒంటరిగానే మరి కర్ణాటకలో ఉండే కోలార్ అనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అది, అక్కడికి వెళ్ళిన అక్కడ అన్ని రాష్ట్రాలు, దేశాలు, ప్రాంతాల వారు ఆ పేషెంట్లు మాత్రం అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. నేను వెళ్ళాను, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్తో చూపించుకున్నాను. వాళ్ళు ఎక్స్రే తీశారు, 2 లంగ్స్ పూర్తి మరి టీబీ ఉందన్నారు. 2 లంగ్స్ కు పూర్తిగా టీబీ అటాక్ అయిందన్నారు. టేక్ బెస్ట్ రెస్ట్, నువ్వెక్కువ మాట్లాడకూడదు, నువ్వెక్కువ తిరగకూడదు. డాక్టర్ బెంగళూరు నుండి వస్తుంది, ఆమెకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కన్నడ మాత్రం మాట్లాడుతుంది. పక్కన నర్సులు నేను తెలుగుతో మాట్లాడితే ఆమెకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఆ విషయాలన్నీ. ఆ డాక్టర్ పేషెంట్లు అంటే సొంత బిడ్డలుగా గౌరవించి ఆ రోగులు చూసుకుంటుంది ఆ డాక్టర్. ఆ డాక్టర్ బ్రాహ్మణ్, మ్యారేజ్ లేకుండా ఆమె సమర్పించుకుంది. రోగుల ఎడల మంచి ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత కలిగిన వ్యక్తి. ఇష్టపూర్వకంగా రోగిని ప్రేమిస్తారు, ఇష్టపూర్వకంగా వ్యాధి బాధను గుర్చింది చక్కటి ట్రీట్మెంట్ ఇస్తుంది ఆ డాక్టర్ గారు. అలాగో హాస్పిటల్లో 2 నెలలు నేను అడ్మిట్ అయిన, 2 నెలలు కాలం అక్కడ హాస్పిటల్లో ఉన్నా. బాగైంది, తిరిగి ఇంటికి వచ్చినాను. తిరిగి ఇంటికి వచ్చి మామూలుగా ఉన్నాను, పని చేసుకుంటూ ఉన్నాను. తర్వాత అలాగే సాగిపోతుండగా మళ్ళీ 3వసారి టీబీ వచ్చింది. అప్పటికి 90, 180 ఇంజెక్షన్లు టీబీకి సంబంధించి వేశారు. అప్పటికే రోజుకు 10 మాత్రలతో 6 నెలలు. ఎన్ని మాత్రలు చూసుకోండి. ఆ 2 కోర్సుల ద్వారా టీబీ జబ్బు నేను కంట్రోల్ లేని దాన్ని బట్టి స్వస్థత కలగడం లేదు. మళ్ళీ చాలా చిక్కుబడిపోయినాను. తర్వాత మనిషిలో కండ కరిగిపోయింది, రక్తము తగ్గిపోయింది, బలము తగ్గిపోయింది, చాలా సన్నగా అయిపోయినాను. తర్వాత 3rd ట్రీట్మెంట్ కొరకై మా ఊరు దగ్గరే పులివెందల అని ఉంది. ఆ పులివెందల్లో గంగిరెడ్డి హాస్పిటల్ ఉంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ముఖ్యమంత్రి, వాళ్ళ మామగారు డాక్టర్. భారతమ్మ నాన్నగారే గంగిరెడ్డి. గంగిరెడ్డి హాస్పిటల్, గంగిరెడ్డి, ఈ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మాకు మొదటి పరిచయం అన్నమాట. ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. గంగిరెడ్డి హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి మామ అయిన గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి పులివెందులకి నన్ను ఆయన చూశాడు. నేను ఈ కేసును బాగు చేస్తాను, అడ్మిట్ చేయమన్నాడు. ఆయన అడ్మిట్ చేశాడు, అడ్మిట్ చేసుకున్నాడు. 1 నెల ట్రీట్మెంట్ బాగా ఇంట్రెస్ట్ గా చక్కగా ఇచ్చాడు. నెలంతా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చే కొలది వ్యాధి నయము కాలేదు, కానీ వ్యాధి ఇంకా ఎక్కువైపోయి దగ్గితే రక్తము గడ్డలు పడేది, కండ కరిగిపోయింది, రక్తము
పూర్తిగా కాలిపోయింది. ఎముకలకి చర్మము అతుక్కొనింది. ఇంకా మనిషి అంతా ఎముకలే కనబడుతున్నాయి. గట్టిగా మారిపోయినా నెల రోజులు ఆయన హాస్పిటల్ పెట్టుకున్నాడు. నెల రోజులు గంగడి గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయనను ఆ జబ్బు నయము కాలేదు, ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మధ్యాహ్నం పిలిచి అమ్మ నాన్నగారితో, ఈ అబ్బాయి బ్రతికే మూమెంట్స్ లేవు, మనం ఎంత ప్రయత్నించినా బ్రతకడు, లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసినాడు, రక్తము లేదు, కండ లేదు, బలము లేదు, ట్రీట్మెంట్ ఇస్తే శరీరము సహకరించే శక్తి అంతా లేదని డాక్టర్ గారు అమ్మ నాన్నగారికి చెప్పేశారు. అబ్బాయి దినాలు కూడా బ్రతకడు, గంటల్లో చనిపోతాడని ఆ డాక్టర్ చెప్పాడు. డాక్టరు చెప్పిన వెంటనే ఇంకా తీసుకుని వెళ్ళండి, మన ప్రయత్నాలని ఇంకా వ్యర్థము, అబ్బాయి బ్రతికే మూమెంట్స్ లేవు, దినాలు కూడా పట్టవు, ఒక్క దినము కూడా గడచదు, ఈ దినం మీరు మధ్యాహ్నం ఇంటికి తీసుకొని వెళితే ఈ రాత్రే ఆయన మరణించవచ్చు అని డాక్టర్ గారు ఫ్రాంక్ గా చెప్పి తీసుకుని వెళ్ళమన్నాడు. అమ్మ నాన్నగారి ఆ మాట విని పేషెంట్ పరిస్థితిని గమనించి వాళ్ళు కూడా ఎదురు చెప్పకుండా తీసుకొని వచ్చి ఇంట్లో వేసారనమాట. నన్ను ఇంట్లో వేశారు. కూర్చోనేకి లేదు, నిలబడేకి లేదు, మాట్లాడేకి లేదు, త్రాగేకి లేదు, తినేకి లేదు. దేహం అంతా కట్టిలాగా మారిపోయింది. కండ, వయస్సు, బలము, రక్తం అంతా కరిగిపోయింది. డాక్టర్ గారు ఇంకా గంటల్లోనే సరిపోతాడు డాక్టర్ గారు అన్నారు. మా అత్త, మామగారు, తల్లి, తండ్రి అయ్యో వయసులో పెళ్ళైన 1 yearకి ఎట్లయిపోయింది, ఎంతో వాళ్ళు కుమిలి ఏడుస్తున్నారు. బంధువులు, ఇల్లు, అత్తమ్మ గారు అంతా దుఃఖములో మునిగిపోయారు. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎవరు ఆ పరిస్థితుల్లో ఓదార్చే నాదుడికి ఎక్కడ ఏమీ కనబడడం లేదు. అర్ధరాత్రి అయింది, పడకలో పండుకున్నాను. పడక దగ్గర మా అమ్మ ఒక్కటే ఉంది, నేను మా అమ్మ ఉన్నారు గదిలో. ఒక మంచం వేశారు, మంచం మీద 2 పండేశారు. మా అమ్మ పడకలో నా దగ్గర క్రింద ఉంది. అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి సమయంలో డోరు వెలుపటి భాగములో ఎవరో డోరు తడుతున్నారు అన్నమాట. 2 సార్లు తట్టారు ఇట్లా. ఆ శబ్దము నాకు వినబడుతుందే గాని మా అమ్మకి వినబడదు. పౌలు దమస్కు మార్గములో ఆ వెలుగును చూసి పడిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరము ఆయన దగ్గర పరివారికి వినబడలే. సౌలు మాత్రమే విన్నాడు ఆ స్వరం. నా మరణ పడకలో ఆ వెలుపడే భాగముడు డోరు తడుతుంటే ఆ శబ్దము నాకే వినబడతాది గాని ఎవరికి వినడం లేదు. చిన్నగా మెల్లగా మాట్లాడేస్తుంది, అమ్మా ఎవరో నన్ను పిలుస్తుంది, డోర్ తడుతున్నారమ్మా అన్నా. మా అమ్మ వెంటనే వెళ్ళి అర్ధరాత్రి సమయంలో డోరు తెరిస్తే చూస్తే ఎవరు లేరు. మళ్ళీ రెండవసారి ఇంకొక స్వరం ప్రత్యక్షమైంది. నా పేరు ఐజీ అంటారు కదా, ఐజీ ఐజీ అని 2 సార్లు పేరు పెట్టి పిలిచారు. ఆ స్వరము నాకే వినబడుతుంది కానీ మామకి వినబడదు. అమ్మా ఎవరో నన్ను పిలుస్తున్నారమ్మా, డోరు వెలపట
అని మా అమ్మతో చిన్నగా చెప్తే మా అమ్మ వెళ్ళి డోరు తెరిస్తే ఏ ఒక్క మనిషి అక్కడ లేడు. మిడ్ నైట్ లో ఎవరుంటారు? నేను మా అమ్మ ఇంట్లో ఉన్నాం, ఎవరు లేరు. మా అమ్మ ఈ రెండు శబ్దాలు వీటిలాగా జరిగినాయమ్మని మా అమ్మకి చెప్పితే, మా అమ్మ అంటే నాకు ప్రాణం, నేనంటే ఆమెకు ప్రాణం. వీనికి ఇంకా దురదలు వచ్చేసినాయి, వీనికి తీసుకొని వెళ్ళిపోతాయి, వీడింక చనిపోతాడు. మా అమ్మ భయంకరంగా ఏడుస్తా ఉంది. దురదలు వచ్చేసినాయి, ఇంక వీని తీసుకొని వెళ్ళిపోతాయి అనేసి, పెద్ద కుమారుని కాబట్టి భయంకరమైన దుఃఖములో మునిగిపోయింది. ఇలాగా ఉంది నా పరిస్థితి. ఇలాగా ఉండగా అలాగే పడకలు పండుకున్నాను. పడకలు పండుకొని ఉండగా అదే మధ్యరాత్రి సమయంలో ఒక సినిమా రీలు పైన బొమ్మలు ఏ రీతిగా కనబడతాయో, నేను ఇట్లా మంచం మీద పడుకున్నాను, గోడ నా ఎదురుగా గోడ ఉంది. ఆ గోడ పైన ఒక స్క్రీన్ మీద నేను వయసు వచ్చిన నాట నుండి అంటే 60 సంవత్సరాలు, 1960 సంవత్సరాలు పుట్టా, 1980 సంవత్సరములు మరణ పడకలో ఉన్నా, దాదాపు 25 సంవత్సరాలు ఉన్నప్పటికీ 25 సంవత్సరాల కాలములో నేను చేసిన ప్రతి రహస్యంగా చేసిన పాపం, దాగిన పాపాలు, మరుగైన పాపాలు అన్ని కూడా ఒక సినిమా రీల్ పైన బొమ్మలు ఏ రీతిగా చూపిస్తారో ఆ రీతిగా ఆ రీల్ పైన నా పాపపు మరి పిక్చర్ అంతా చూపిస్తున్నారు. ఎవరో ఆ పిక్చర్ నడిపించే వారు కూడా లేరు. ఎవరు లేరు అక్కడ. ఏ మానవుడు లేడు, ఏ నరుడు లేడు అక్కడ. అక్కడ ప్రొజెక్టర్స్ కానీ ఇవన్నీ ఏమి లే. సినిమా రీల్ పైన బొమ్మలు ఏది కనబడతాయో నా పాప పిక్చర్ అంతా కూడా కొన్ని గంటలు ఎత్తి చూపించినాడు. ఆ పిక్చర్ మాయమైపోయింది. ఆ పిక్చర్ మాయమైపోయిన వెంటనే నాలో ఇంకా ఆందోళన స్టార్ట్ అయింది. ఇంకా అధికమైన వేదన, బాధ, దుఃఖము, కన్నీరు ఇంకా ఎక్కువైపోయినాయి. నేనే ఇన్ని రకాలుగా ఎన్ని పాపాలు చేసినట్లు నా ముందు గోడ మీద సినిమా రీలు పైన బొమ్మలు చూపించినట్లు నా పాపమంతా ఎవరో కొన్ని గంటలు చూపించారు. ఇవి నేనే చేశా. మరి పాపంలో సరిపోతే యమలోకం ఉందంటారే, నరకం ఉందంటారే. నేను ఇంకా సరిపోతే నరకమేనా, యమలోకమేనా? ఈ పాపపు భయము, నరకపు భయము, యమలోక భయము నన్ను పట్టి పిండి పారేస్తాను. నేను చస్తే ఇంకా నరకమే, నేను చస్తే ఇంకా యమలోకమే. నేను చేసిన పాపాలు బట్టి శిక్ష ఇంకా నాకు అదే కారణం. అప్పుడు నా అభిమాని సినీ యాక్టర్ ఎన్టీ రామారావు, ఆయన పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎమగోళ సినిమా కూడా చూసిన కదిరిలో. యమగోళ సినిమా చూసింటే అమ్మా యమలోకం ఎట్లుంటుంది అనేసి అప్పుడే నేను భయంకరంగా ఏడ్చుకున్నా. ఇప్పుడు నేను చచ్చిపోతాను కదా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపాలు చేస్తే నరకం, అగ్నిగుండం, యమలోకం, ఆరని మంటలు, తీరని వేదన. ఇప్పుడు తెలుస్తుంది అది నరకం అంటే ఎలాంటిది అనేది. అప్పుడు తెల్లే. బైబిల్ చదువుతుండగా నరకము ఎలాగుంటుంది, యమలోకం ఏ రీతిగా ఉంటుంది అనేది బైబిల్ విశదంగా నరకాన్ని గురించి, పరలోకముని గురించి విశదంగా బోధిస్తుంది, చూపిస్తుంది. ఆ నరకపు భయము, యమలోక భయము,
ఇన్ని రకాల పాపపు భయము భారము నా మీద ఉండి నన్ను పీడిస్తుండగా ఆ వేదంగా రోగ బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోయింది. ఇంకా ఒక పక్క రోగ బాధ, 2 లంగ్స్ మరి కవర్ అయిపోయినాయి, దగ్గుతుంటే రక్తం గడ్డగడలు పడతా ఉంది, తినేకి త్రాగేకి లేచేకి నడిచేకి మాట్లాడేకి ఇంకా శక్తి లేదు. ఎటువంటి సందర్భం చూడండి, ఎటువంటి పరిస్థితి నాకు సంభవించింది చూడండి. నరక భయం ఒక పక్క, పాపము భారము భయం ఒక పక్క, రోగ భయం ఒక పక్క, సస్థానం ఒక భయం ఒక పక్క పీడిస్తున్నాయి. సింహాలు చిరతలు మనిషిని జంతువులు పెట్టేట్లా పెరిగి లాగుతాయో ఇవన్నీ నన్ను లాగుతున్నాయి. నరకం అంటూ, యమలోకం అంటూ, ఆ పాపం అంటూ, రోగ భయం అంటూ లాగుతున్నాయి. చూశారండి, ఇటువంటి ఘోర సంకటములో, భయములో, భీతిలో, దుఃఖములో, కష్టములో, ఎవరు ఓదార్చలేని స్థితిలో, ఎవరు ఆదుకోలేని స్థితిలో, ఎవరు కాపాడలేని స్థితిలో, ఎవరు బ్రతికించలేని స్థితిలో, ఎవరు స్వస్థపరచలేని స్థితిలో మాకు భయంకరంగా వేదన గురిపోయిన మరణానికి చివరి స్టేజ్లో రాత్రి 1985 సంవత్సరము అక్టోబర్ నెల 11వ తారీఖు ఈ అనుభవం నేను కలిగి ఉన్నా. ఇలాంటి పరిస్థితులు నేను ఉండగా ఏ గోడ మంది అయితే సినిమా రీల్ పైన బొమ్మలు ఏదైతే చూపిస్తారో, ఏ గోడ మీద అయితే చూపించారో అదే గోడ పైన ఒక అడ్డ కొయ్య, నిలువు కొయ్య, సిలువ అనే మ్రాను కనపడింది. ఆ మ్రానులో ఒక వ్యక్తి చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, దొక్కలో బల్లపోటు ఉంది, తల్లో ముళ్ళకిటం ఉంది, వికార స్వరూపుడుగా ఉన్నాడు, మనుషులు చూడ నొల్లని వాడుగా ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు, స్వరూపము సొగసులేని వాడుగా ఉన్నాడు. నేను పడకలో ఇట్లా పండుకున్నాను. ఆ పాపపు పిక్చర్ కనపరిచిన ఆ గోడ మీద సిలువ ఆకారం చుకునేనా ఆశ్చర్యకరమైన వింతైన దృశ్యం ఆ గోడ మీద పడింది. ఆ గోడ మీద పడిన ఆ సిలువ దృశ్యం వైపు నేను ఇట్లా ఎత్తి చూసా. ఎత్తి చూస్తానే ఒకలాగా కరెంటు శాక్ కొట్టింది, నా బాడీకి శాక్ కొట్టింది. వెంటనే దద్దరిల్లిన, ఉడికిన, గజగజలాడిన ఆ సిలువ దృశ్యాన్ని చూస్తానే నా పాపము ఏ రీతిలో పోతుంది, నరకం ఏ రీతిలో తప్పించబడతా, నా పాపం నా మీద ఉండే ఈ పాపము భారం ఎవరు దొరికిస్తారు, నరకము ఎవరు తప్పిస్తారు, ఈ రోగమును ఎవరు బాగా చేస్తారని నేను ఆందోళనలో, వేదనలో, దుఃఖములో, కన్నీటిలో, బాధలో ఉంటే చూసారా ఎటువంటి దృశ్యము. పాట ఉంది కదా, సిలువాపై చూడు ఆ యేసుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకోలేదు జీవితము, ఆయన కొరకై జీవించుము, చూడుము ఈ క్షణమే కల్వారిని. చూసారా, కల్వరి సిలువ వైపు నా దృష్టి మరలించబడింది. పాపములో పుట్టిన ప్రతి మానవుని యొక్క దృష్టి కష్టములో, శ్రమలో, బాధలో, అపాయములో, రోగములో, మరణానికి చివరి స్టేజ్లో అలాంటి వారి దృష్టి ఎక్కడికి మరలించబడాలి? కల్వరి శిలువలో ఉండే విజయం, కల్వరి శిలువలో ఉండే ఆదరణ, కల్వరి శిలువలో ఉండే స్వస్థత, కల్వరి శిలువలో ఉండే
పాపానికి విజయం నేను స్వయముగా అనుభవించి తాకి చూసి కనుగొని చెప్తున్న సాక్ష్యం ఇది. 43వ అధ్యాయం యెషయా గ్రంథము, బైబిల్ గ్రంథములో నుండి 43వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. మీరును తెలుసుకొని నన్ను నమ్మి, ఎవరైనా నమ్మడానికి యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి లేపెనని హృదయమందు నమ్మకముంచిన ఎడల, విశ్వసించిన ఎడల ఏముంది? రక్షణ ఉంది. ఏమి రక్షణ? ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ దేనికి ఉపయోగపడుతుంది? నిత్య నరకం, అగ్నిగుండం, యమలోకం, ఆరణమంటదు తీరని వేదననే, భయంకరమైన చీకటి అగాధము అనే ఆ నరకము నుండి ఆత్మను తప్పించే రక్షణ. రక్షణ దేనికి? ఆత్మరక్షణ. ఎందుకు ఆత్మరక్షణ? సరిపోతు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో సరిపోతే ఆత్మకు నరకం ఉంది, యమలోకం ఉంది, అగ్నిగుండం ఉంది, నరకం ఉంది. నరకములో ఆత్మ పురుగు చావదు, అగ్ని ఆరదు. అందుకే ఆత్మరక్షణ అవసరం. ఆత్మరక్షణ యొక్క అవసరత ప్రపంచంలో ముక్కోటి దేవతలు ఎవరు కూడా బయలుపడతలే. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథము కూడా ఆత్మరక్షణకం మర్మం బయలుపరచలే. సత్యవేద గ్రంథమైన, అద్భుత గ్రంథమైన, వేద గ్రంథమైన బైబులే నరకాన్ని గుర్చిన మర్మం బయలుపరిచింది, మోక్షమును గుర్చిన మర్మం బయలుపరిచింది, ఆత్మ రక్షణ గుర్చిన మర్మం బయలుపరిచింది. బైబుల్ ఇది క్రైస్తవులకు సంబంధించిన గ్రంథం కాదు. ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక తెగకు చెందింది కాదు బైబిల్. అలాగనే యేసు ప్రభు కూడా ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక తెగకు చెందిన వాడు కాడు. క్రైస్తుల దేవుడు కాడు, ఎస్సీ వాళ్ళ దేవుడు కాదు యేసు ప్రభు. అపోస్తలుల కార్యం 10:36లో ఏం చెప్తుంది వాక్యము? యేసుక్రీస్తు అందరికి ప్రభు, నీకు ప్రభు కాదనా? అలాంటి నీకే యేసుక్రీస్తు ప్రభువు. నీ సృష్టికర్త ఆయన, నీ రక్షకుడు ఆయన. నేను నమ్మా. 43:10 ఏముంది? మీరు నమ్మి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడు సాక్షులు. మిమ్మల్ని ఏం చెప్తాను ఇప్పుడు? నేను సాక్ష్యం చెప్తున్నా. ఎవరిని బట్టి? నేను తెలుసుకున్నా, నేను నమ్మినా, నేను గ్రహించిన దేవుని చేత. అంటే మీరు ఉన్నారు, అంటే విశ్వాసులు ఉన్నారు, ఇక్కడ సేవకులు ఉన్నారు. విశ్వాసులైన వారు, సేవకులైన వారు ఈ సత్యాన్ని తెలుసుకొని నమ్మి గ్రహించి ఆయన చేత ఏర్పరచుకొనబడిన సాధనాలు, సాక్షులు, పత్రికలు. చూసారా? ఇలాగ అర్ధరాత్రి సమయంలో నా ఎదురుగా గోడ మీద సిలువని మ్రాను పైన వేలాడబడుతున్న వికారమైన స్వరూపముతో మనసును చూడనొల్లని వాడుగా, స్వరూపము సొగసు లేని వాడుగా వేలాడుతున్నాడు.
ఆ పంచ గాయముల నుండి రక్తము చిందించబడుతుంది, కారుతుంది. అక్కడి నుండి మెల్లని ఒక స్వరము వస్తుంది పడకలో ఉండే నా దగ్గరికి. ఎలాగొస్తుంది ఆ స్వరము? నా పాపము ఏ రీతిగా పోతుంది, నా రోగము ఏ రీతిగా పోతుంది, నరకము ఏ రీతిగా తప్పించబడతాను అనే తపన నాలో ఉంది కదా. ఈ తపనకు ఆన్సరు సిలువే అని గోడ మీద పడింది. ఆ సిలువం రాండు ఒక స్వరం వస్తుంది. ఏ స్వరము? నీ పాప పరిహారం కొరకే ఈ శిక్ష, నీ పాప పరిహారం కొరకే ఈ శిక్ష, నీ పాప పరిహారం కొరకే ఈ శిక్షని 3 సార్లు ఆ స్వరము ఆ సిలువలో నుండి నాకు వినపడింది. నేను చూడగలిగిన ఆ స్వరం వింటానే నేను ఇంక వాపోతున్నా. ఎవరబ్బయినా? నా పాప పరిహారం కొరకేనా ఈ బాధ? తల్లో ముళ్ళకిటమా, చేతుల్లో మేకుల, కాళ్ళలో మేకుల, వీపంతో కొడా దెబ్బల, దొక్కలో బల్లెపోట. నన్ను ప్రేమించి, పాపినైన నన్ను ప్రేమించి నా పాపమును ఆయన మోసాడా, నా దోషం భరించాడా, నా శిక్షను ఆయన మీద వేసుకున్నాడా, నా శాపమును ఆయన వహించాడా? వండర్ అయిపోయింది. ఏ తండ్రి, ఏ తల్లి, ముక్కోటి దేవతల్లో మా ఇంటి దేవుడు కది నరసింహస్వామి కూడా, ఎవరు కూడా పాపిని ప్రేమించి ఇంత క్రైమ్ చెల్లించిన వాడు, ఇంత త్యాగం చేసుకున్నవాడు, ఇంతగా అప్పగించుకున్నవాడు, ఇంతగా సమర్పించుకున్నవారు ఎవరైనా ఉన్నారో లోకములో? ఎవరు లేరే. ఒకలాంటి శక్తిది ఎండిపోయిన దేహానికి శక్తి వచ్చింది. శిలువ దృశ్యాన్ని చూస్తానే, శిలువ ఆకారం చూస్తానే, ఆ శిలువ వైపు నేను చూస్తానే, శిలువలో నుండి ఆ స్వరం ప్రత్యక్షమైతేనే ఎండిపోయినా ఈ ఎముకలకి ఏమొచ్చినాయి? జీవం వచ్చింది. ఏజ్గల్ గంధంలో ఉంది కదా, ఎండిపోయిన ఎముకలకి ఏమి ఇచ్చినాడు? మళ్ళా శరీరము, ఆత్మ, ప్రాణం అన్ని ఇచ్చాడు. నేను కూడా ఎండిపోయిన ఒట్టి ఎముకలతో ఉంటున్నాయి. ఎండిపోయి ఎముకలతో మరణానికి చివరి స్టేజ్లో, గడియల్లో మరణపు దూతక ఆధీనంలో ఉంటుండగా ఇలాంటి వారికి ఎక్కడి నుండి ఆదరణ, ఎక్కడి నుండి స్వస్థత, ఎక్కడి నుండి విడుదల, ఎక్కడి నుండి పాపానికి పరిహారం, పాపానికి విడుదల, విమోచన, ప్రాయచిత్తం అంటే శిలువే దానికి మార్గం. శిలువ లేనిది ఆదరణ లేదు, శిలువ లేనిది స్వస్థత లేదు, శిలువ లేనిది రక్షణ లేదు, శిలువ లేనిది శాంతి లేదు, శిలువ లేనిది సమాధానం లేదు. ఇది నా రియల్ సాక్ష్యం. ఇది అనుభవించిన ఒక రాత్రి గడిలో, అర్ధరాత్రి గడిలో దేవుడు నేను, దేవుడు నేను, నేను దేవుడు అనుభవించినాం. ఇంతటి అంధకార లోకములో, ఇంతటి ప్రపంచంలో 1980 సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు అర్ధరాత్రిలో పాపి అయిన ఈ మానవునికి దైవ ప్రత్యక్షత, దైవ వెలుగు, దేవుని స్వరం ఏడంతలుగా ప్రత్యక్షమైంది. ఎంత అద్భుతమైన అనుభవం! ఒక పాపికి దేవుడు ప్రత్యక్షము కావడమా? ఎవరండి ఆ దేవుడు? రాతి చేయబడిన వాడా? వెండితో, బంగారముతో, కర్రతో, రాళ్లతో చేయబడిన వాడా? అలాంటి దేవుడు కాదు ఈయన. ఈయన ఆత్మస్వరూపి, ఈయన అదృశ్య స్వరూపి, ఈయన మహిమా స్వరూపి, ఈయన ప్రేమ స్వరూపి, ఈయన వాక్ రూపంలో ఉండేవాడు. ఈయన వెలుగు. ఎవరు? యేసుప్రభు. నేను అనుభవించిన, నేను ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళి, బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి యేసుప్రభు నేర్చుకోలే.
యేసు ప్రభు నాకు ప్రత్యక్షమై యేసు ఎవరో ఆయన నేర్పించాను నాకు. అది నేను నేర్చుకున్నా. ఎంత అద్భుతమైంది చూసారా? అలాగే పాపాలు చూపించాడు. వాడికి ఒక లాంటి శక్తి వచ్చినట్లు వెంట అర్థమైంది. చూపించిన పాపాలన్నీ ఒక పాస్టర్ లేడు, ఒక బిలీవర్ లేడు, ఒక సువార్తికి నా దగ్గర ఎవరు లేడు, నేను మా అమ్మాయి. తర్వాత నువ్వు సంధించి దేవుడి నాతో ఉన్నాడు. ఇలా ఉండగా లేచే శక్తి వచ్చిందండి మంచం మీద నుండి. లేచ మోకరించిన ఆ గోడ పైన, సినిమా రీల్ పైన, బొమ్మల పైన ఏ రీతిలో చూపిస్తాడో నా పాపం అంతా చూపించాడు కదా. ఆ పాపాలన్నీ ఒక్కటి ఒక్కటి అని ఒప్పుకుంటుండగా ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు నేను చూస్తున్న పై నుండి, ఆకాశం నుండి నా ఇంటిలో మీ వరకు ఆ వెలుగు కిరణములాగా పై నుండి నా ఇంటి మీదకి ఆ వెలుగు, ప్రకాశమైన వెలుగు నా ఇంట్లోకి వచ్చి, నా ఇంట్లో నుంచి వచ్చి లోపలికి నా మీద పడిపోయింది. ఆ వెలుగు వచ్చి నా మీద పడతానే నేను ఇంకెక్కడ ఉన్నాను? భూమి మీద ఉన్నానా? పరదేశంలో ఉన్నానా? పరలోకంలో ఉన్నానా? ఇంట్లో ఉన్నానా? ఏమి తెలియలే. ఇంకా ఆ వెలుగు వచ్చి నా మీద పడతానే నా రోగమయము, నా రోగ బాధ పోయింది. అంతేనా? నరకమయం పోయింది. ఒప్పించబడిన పాపాలను క్షమించబడ్డాయి. హృదయములో ఉత్సాహము, ప్రోత్సాహము నది వలె ప్రవహించేలాగా ఉంది. చెప్పనసక్యము గాని మహిమాయుక్తముకైన సంతోషము పొంగుతోంది. ఎండిపోయిన ఈ వ్యక్తి జీవితంలో నుండి, వాడిపోయిన వ్యక్తి జీవితంలో నుండి, మరణానికి చివరి స్టేజ్ లో ఉన్న ఈ వ్యక్తి జీవితంలో నుండి ఆ సంతోషము, ఆనందము, తృప్తి, సమాధానము పొంగి వరదలాగా ప్రవహిస్తుంది. అలాగే వెలుగులో ఉన్నాను. మరొక స్వరం వస్తుంది. యోహాను సువార్త 11:4, యోహాను సువార్త 11:4, యోహాను సువార్త 11:4 అని 3 సార్లు స్వరం వినబడింది. సిలువ అంటే యేసు ప్రభువుకి అర్థం చేసుకున్నారు, కానీ యోహాను సువార్త అంటే మాకు తెలియదు. 11వ అధ్యాయం అంటే నాకు తెలియదు. 4వ వచనం అంటే నాకు తెలియదు. బైబుల్ దగ్గర లేదు. బైబుల్ ఎప్పుడు తెరిచి చూడలేదు. బైబుల్ ఇంట్లో కూడా లేదు. 3 సార్లు ప్రత్యక్షమైన వెలుగులో స్వరం. యోహాను సువార్త 11:4 అనే రెఫరెన్స్ చెప్తానే నేను పండుకున్న ఆ పడకలో తలదిండు పక్కన గిడియన్ ఎర్రటల బైబుల్ అద్భుత రీతిగా అదృశ్య రూపములో వెలుగులో నా దిండు పక్క పడింది. ఆ దిండు పక్క పడిన బైబుల్ ఎలాంటి కలర్ అంటే రెడ్ కలర్. పైన క్రొత్త నిబంధన రాయబడింది. చిన్న బైబుల్, రెడ్ కలర్ బైబుల్, చిన్న బైబుల్ నా తలదిండు ప్రక్కన వెలుగులో పడింది. నేను అలాగే మోకాల మీద పాపాలు ఒప్పుకుంటున్నాను. వెలుగు నా మీదనే ఉంది. ఇల్లంతా ఇల్లు వెలుగు చేత నింపబడింది. బైబుల్ వెలుగులో పడింది. దేవుడు అనేవాడు అంత నేను చూడలేదు, కానీ హస్తరూపములో ఇంత హస్తం కనపడింది. ఆ హస్తము నా దగ్గరికి వచ్చి ఆ బైబుల్ తీసుకుంది. బైబుల్ తీసుకుని ఎక్కడ నా పాపం చూపించారో, ఏ గోడ మీదో ఎక్కడ సిలువ దృశ్యం కనపడిందో ఆ గోడ దగ్గరికి హస్తం బైబుల్ తీసుకుని వెళ్ళింది. హస్తము బైబుల్ తీసుకుని వెళ్ళి యోహాను సువార్త 11వ అధ్యాయం తీసింది. 4వ వచనం చూపించింది.
4వ వచనం మీద, వచనం క్రింద చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం తీసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం తీసుకోండి. చదువుతా వినండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదానెను. ఒక హస్తం వచ్చి బైబిల్ వెలుగులో తలదిండు ప్రక్కన పడిన బైబిల్ తీసుకొని, నా పాపము సిలువ కనపడి నా గోడ మీద తీసుకుని వెళ్ళి అధ్యాయము తెరిచి ఆ వచనము క్రింద వ్రేలు పెట్టి చూపిస్తాను. నేను చదువుతున్నా, నేను చదివిన వచనం అంతా చదివిన. ఆ హస్తం వ్రేలు పెట్టి ఒక టీచర్ బోర్డు మీద అక్షరాలు రాసి వ్రేలు పెట్టి ఎట్లా చూపిస్తాడో అట్లా వ్రేలు పెట్టి ఆ వచనాన్ని చూపిస్తుంటే నేను చదువుతూ పోతున్నా. నేనేం చదివినా, యేసు విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. ఆ మాటలు నా నోటితో చదివించినాడండి, అంతే. హస్తము బైబుల్ ఆండమైపోయినాయి, మళ్ళా కనపడలేదు. హస్తము బైబిల్ మళ్ళా నా డౌట్ క్లియర్ చేసి, ఎందుకు ఆ వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వలన ఏ మహిమ చూస్తావు, ఎవరిని మయపరుస్తావు అనే సత్యం వెల్లడి చేసింది. ఆ తర్వాత ఆ బైబుల్ హస్తం 2 మళ్ళీ కనబడింటే ఆ బైబుల్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు, ఎంతమంది చూపిస్తున్నావు, ఎంతమంది నన్ను పట్టుకుందరో, ఎంతమంది నన్ను మహిమపరుస్తురో చెప్పలేవు. ఇంకా అది పైండి వచ్చిన బైబుల్, వెలుగులో దుమికిన బైబుల్, వెలుగులో ప్రత్యక్షమైన బైబుల్. అది దేవుని హస్తమే వచ్చి ఆ గోడ మీదకి తెరిచి చదివించిన బైబుల్. అది అద్భుతమైన దృశ్యం, అద్భుతమైన అనుభవం. ఇట్లాంటి సాక్ష్యాలు వినడానికి ఒక టికెట్ 50,000 దొరకదు. సినిమాలు చూడడానికి 5, 10, 25, 150, 200, 500 వరకు టికెట్ తీస్తున్నారు. పోయి ఏం చూస్తారు? పాపం చూసి పాపం చేసి నేర్చుకుని తిరిగి పాపాలు చేస్తారు. అబ్బా, ఇలాంటి కాదు. ఒక పాపికి మరణానికి చివరి స్టేజ్లో డాక్టర్ గంటలో చనిపోతున్నాడన్న సందర్భంలో మహాకాశములు పట్టజాలన దేవుడు, సర్వలోక సృష్టికర్త, పాపుల రక్షకుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా పాప పరిహారకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. చూసారా? నాకు సమీపించాడండి, పాపికి నాకు ప్రత్యక్షమైనాడండి, 7 విధాలుగా ప్రత్యక్షమైనాడండి, 7 అంతలో బయలుపరుచుకున్నాడండి. ఇది నిన్ను చూశానండి, ఇది నేను తాకానండి, ఇది నేను కన్నానండి. రియల్ అండి ఇది. ఈ సాక్ష్యం వినాలంటే 50,000 టికెట్ అయినట్టు మీకు టికెట్లు దొరకవు. అద్భుతమైంది. ఆ రోజు 1980 అక్టోబర్ నెల 11వ తారీఖు నా 2 లంగ్స్ కవర్ అయిపోయినాయి, రక్తం ఆగిపోయింది, ట్రీట్మెంట్ ఆగిపోయింది. ఇప్పటికి 35 సంవత్సరాలు ఏం చేసుకున్నాం నమ్ముకొని. ఒక్క టాబ్లెట్ లేదు, ఒక ఇంజెక్షన్ లేదు, దగ్గు లేదు, ఆయాసం లేదు, ఎలాంటి బాధ, శూన్యం, మటుమాయమైపోయింది. ఎందుకు? 7 అంతల ఆ మహా శక్తి ద్వారా ఏమైనాయి? తొలగించబడ్డాయి, పాతి పెట్టబడ్డాయి, తీసివేయబడ్డాయి. చూసారా?
తెల్లవారింది, బయటకు వచ్చినానండి. అబ్బా, ఈ లోకము ఎట్లుందంటే నాకు చాలా వింత కనబడుతుంది. అయ్యో, ఏం తిట్టింది లోకం? రాత్రంతా ఏడంతలకు దేవుని శక్తిని, బలాన్ని, మహిమను అనుభవించాను కదా. తెల్లవారి బయటకు వస్తే ఈ లోకం చాలా నాకు వింత కనపడింది. ఏంటి ఇక్కడ ఉందా? ఏంటి ఈ లోకం ఎట్లా ఉంది? అప్పుడు అనిపించింది, ప్రపంచంలో ముక్కోటి దేవతలు ఉన్నారు, మా ఇంటి దేవుడు కదిరేశ్వరస్వామి ఉన్నాడు. అదే 82-83 సంవత్సరంలో మంచి మాంత్రికుని పట్టుకొని వచ్చి వాడు స్నానమే చేయడు, ఓన్లీ డ్రైయర్ వేసుకుంటాడు, ముఖమే కడుక్కోడు, తర్వాత 24 అవర్స్ వాడికి సారాయి ఉండాలి. మంచి విద్య ఉంది, మాంత్రిక విద్య. ఆయన మాంత్రిక విద్య అంతా 82-83 సంవత్సరాలు నేర్చుకొని, నేను అలాంటి మాంత్రికుడు కావాలని వాడిని పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని రోజు కోడిపోయేలా తాగినంత సారాయి పోయాల. ఇంట్లో ఉంది కదా సారాయి పోసేది. మొత్తం నేర్చుకున్నా, పుస్తకం రాయించుకున్నా, ప్రతిరోజు తెల్లవారికి ఎవరి ముఖం చూడగానే బయలుకి దిగాది పఠించాలా. అట్లా పఠిస్తున్నా, నాలుగు మీద భేదాక్షరం రాయించుకున్నా, మాంత్రిక విద్యను అభ్యసిస్తున్నా, పఠిస్తున్నా. ఆ మాంత్రిక విద్య కూడా, ఆ పుస్తకంలో మంత్రాలు కూడా నన్ను రక్షించలేకపోయినాయి. అంత ఒట్టిది. 33 కోట్ల దేవతలు నా బాధ, నా స్థితి, నా వేదన, నా రోగము, నా కష్టము ఎరిగి ఎవడైనా దగ్గరికి వచ్చాడా? ఎవడైనా ఏడంతలుగా దర్శించాడా? ప్రత్యక్షమైనాడా? సమీపించినాడా? ఎవరు గాని, 33 కోట్ల దేవతలు ఏ దేవుడు గాని, మా ఇంటి దేవుడు కదిరేశ్వరస్వామి గాని, నేను నేర్చుకున్న మంత్రాలు, శక్తి గాని నన్ను రక్షించలేకపోయింది. అప్పుడు అనుకున్నా పొద్దున్నే ఏమని, యేసు ప్రభు తప్ప ప్రపంచ చరిత్రలో వేరేక దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మనకి ఏ దేవుడను లేడు. ఆమేన్. యెషయా 45:22 వచనంలో నేను చెప్తా కే దేవుడు లేడని. ఎందుకు? నా మరణ పరిస్థితిలో, వ్యాధి బాధలో, నరక బాధలో అలమటిస్తున్న నన్ని ఏడంతలకు ప్రత్యక్షమైనాడు. నా డౌట్లను క్లియర్ చేసినాడు, నాతో మాట్లాడినాడు. ఏడంతల అనుభవం, పై నుండి వచ్చిన ఏడంతల అనుభవం. ఎన్ని కోట్ల రూపాయలు దారిపోస్తే ఇట్లాంటి అనుభవాలు దొరుకుతాయా? దేవుని అనాదికాల సంకల్పం, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటును అనుసరించి, ఆయన అనాదికాల సంకల్పమును ఆధారము చేసుకొని, ఆయన దైవ నిర్ణయమును ఆధారం చేసుకొని, ఆయన సొంత దానికి సమయం ఉంది. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినములు. అనుకూల సమయములో, రక్షణ దినములో, అర్ధరాత్రిలో, ఆ గడియల్లో నాకు ప్రత్యక్షమైనాడు. ఇది మా అమ్మ నాన్న ద్వారా వారి ద్వారా కలిగింది కాదు. నా విద్య, బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యం వల్ల కలిగింది కాదు. ఆ యేసుక్రీస్తు వారి అనంతమైన, అత్యధికమైన, ఆకాశము కంటే ఎత్తైన ఆ కృప ద్వారానే ఈ భాగ్యం లభించింది, ఏ స్వస్థత లభించింది, ఏ రక్షణ లభించింది, ఏ రక్షణ ఆనందము లభించింది. నరకం తప్పించుకున్నాడు, పాపాలు క్షమించబడ్డాయి, క్రొత్త జన్మానుభవం, పాపక్షమాపణ, మారు మనస్సు నాకు దొరికింది. దేవుని ఆత్మను పొందిన, దేవుని పిల్లగా అంగీకరించబడ్డా. అదే 85వ సంవత్సరము బాప్తిస్మం తీసుకున్నా. సంఘం అనే క్రీస్తు శరీరములో శిరస్సుకు అధికారం కిందకి ఒక అంగముగా, సార్వత్రిక సంఘం అనే క్రీస్తు శరీరములో ఒక అంగముగా అమర్చబడి గొప్ప బలమును పొందిన వాడిగా రుజువైంది. ఇప్పుడు ఆ శరీరానికి శిరస్సు యేసు ప్రభువే.
ఆ శిరస్సుకు శరీరము ఆయన సంఘమే. ఆయన సంఘములోని అంగములనే మనం అందరం. ఇంత మందితో సహవాసం, సంబంధము, బలము దేవుడు నాకు ఇచ్చాడు ఈ ప్రపంచంలో, ఈ భాగ్యం. చూసారా? గమనించండి. జూమ్ మీటింగ్ ద్వారా ఈ సాక్ష్య వర్తమానం వింటున్న అన్నలారా, అక్కలారా, మీ ఇరుగు పొరుగు వారిలో, ఫ్రెండ్స్ మధ్య, బంధువుల మధ్య ఎలాంటి రోగాలు వారున్నా, వ్యాధిగ్రస్తులు ఉన్నా, బంధానికి చివరి స్థితిలో ఉన్నా, కోమాలు ఉన్నా, ఐసీయూలో ఉన్నా, డాక్టర్లు బ్రతకడు సస్తాడని చెప్పినా, అలాంటి బాధలు ఎవరు ఉన్నా మీరు బ్రతుకుతారు. నేను చెప్తుందా, ఈ మార్గం కనుగొంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే మీకు దేవుడు ప్రత్యక్షమయ్యే శ్రేష్టమైన గడియలు. క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఎలాంటి భయంకరమైన సమస్యలైనా కావచ్చు, యేసు ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయములో ఎట్టి వ్యాధి గలవాడైనను ప్రభు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది లేదు. భయంకరమైన జబ్బులతో ఉండి డాక్టర్లకి నువ్వు బ్రతకు, ఇంటికోని ఇంట్లో ఉన్నావా? మరణ పడకలో ఉన్నావా? ఆకలి లేకున్నావా? నిద్ర లేకున్నావా? భయములో ఉన్నావా? భీతిలో ఉన్నావా? చనిపోతూ ఉన్న మరణ భయముతో మరి బాధపడుతూ, కృంగిపడుతూ ఏడుస్తున్నావా? అలాంటి బాధలో ఉన్న అన్నగారులారా, అక్కగారులారా, తమ్ముడు చెల్లెలారా, మీరు చావరు, మీరు బ్రతుకుతారు. నేను బ్రతికి మీరు ఇలాంటి వారు ఏదైతే సాక్షిగా, సజీవ సాక్షిగా మీకు సాక్షి చెప్తున్నారు. తిరుగుతారా యేసు వైపు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. నేను నశించిపోయింటిని వెతుకుతూ వచ్చాడు. అర్ధరాత్రుల నలుగురికి వెతికి రక్షించినాడు. నువ్వు నశింపులో ఉన్నావా? గాయములో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? ఏ సమస్య కానీ, అప్పుల సమస్య కానీ, రోగాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, సోదరులు కానీ, పరిస్థితులు కానీ, ఏదైనా నేను దిగమింగే, చంపే, నాశనం చేసే, నరకానికి తీసుకుని వెళ్ళే ఏ పరిస్థితులను ఆవరించిందా? అలాంటి స్థితిలో బంధించబడ్డావా? ప్రభువైన యేసుక్రీస్తు మూలమున నీకు జయం ఉంది. మనల్ని ప్రేమించిన వారి వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఉంది. నేను సజీవమైన సాక్షిని. ఎలాంటి రోగములో ఉన్నవారైనా భయపడవద్దు. యేసులో స్వస్థత, యేసులో రక్షణ, యేసులో విజయం, యేసులో జయం కావాలా? ఏది నువ్వు తీర్మానం చేసుకో. యేసు ప్రభు నీ పాపమును మోసాడు, నీ కొరకు భూమి మీద అవతరించాడు, నీ కొరకే పరిగాడు, నీ పాపములు ఆయన వీపు మీద మోసాడు, నీ దోషములు భరించాడు, నీ శిక్షణంతా ఆయన మీద వేసుకున్నాడు, నీ శాపం ఆయన వహించాడు. నీ కొరకే బలి నలి పొలియాడు, నీ కొరకే నా కొరకే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నమ్ముతావా ఈ మర్మాన్ని? ఎరుగుతావా? తెలుసుకుంటావా? ఆలస్యము చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఎలాంటి పరిస్థితులు ఉన్న వారైనా సరే దయచేసి బాధపడద్దండి. తర్వాత నేను సేవకు వచ్చా. ఇప్పుడు సేవలో 30 ఏళ్ళు సేవలో ఉన్నా. 30 ఏళ్ళ సేవలో 13 మరణాలు వచ్చినాయి. 13 మరణాలు కూడా దేవుడు తప్పించినాడు. ఈ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. చూసారా? కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఎలాంటి కష్టంలో, ఎలాంటి బాధలో,
ఎలాంటి సోదరులు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి స్వస్థత లేక నీరసెళ్ళిపోయావా, బాధలో దుఃఖంలో ఉన్నావా, నిష్టూర్పులో ఉన్నావా, మరణమే ఇక శరణ్యమని మరణం వైపు చూస్తున్నావా? లేదు లేదు, ఇలాంటి నీకు విజయం ఉంది, ఇలాంటి నీకు స్వస్థత ఉంది, ఇలాంటి నీకు సమాధానం ఉంది, ఇలాంటి నీకు రక్షణ ఉంది యేసుక్రీస్తులో. చూశారా? ఈ రక్షణ నీకు ఈ దినం కావాలంటే లేట్ చేయి, ఉచితంగా. నాగి నయా పైస లేకుండా, కాయ కర్పూరము లేకుండా, ఊదుబత్తులు లేకుండా, జపతపం యాగజ్ఞాలు దాన ధర్మాలు తీర్థయాత్రలు ఏమి లేకుండా, అయ్యా పుట్టుకతో పాపిని, పెరుగుతూ కర్మపాపం చేసిన ఘోర పాపిని, నా పాపుల కొరకే నీ అవతరించావు. నా పాప శాప దోష శిక్షను నీ వీపీది వేసుకుని బలి అయి రక్తం కాచి సరిపోయి తిరిగి లేచావు. హృదయంలో నమ్ముతున్నా, నోటితో ఒప్పుకుంటున్నా, క్షమించయ్యానే అడుగు. క్షమిస్తే ఏడంతలుగా ఎట్లాంటి శక్తి నా మీదకి ప్రత్యక్షమైన బాగు చేసి బ్రతికించి స్వస్థపరిచి రక్షించిందో, ఆ దేవుడి నిన్ను కూడా అలాంటి పరిస్థితి విడిపించి రక్షించి నీకు నెమ్మది, సమాధానము, స్వస్థత, ఆత్మరక్షణ, నిత్యజీవము ఉచితంగా లభిస్తుంది. దేవుడు మీ అందరికీ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న ప్రతి నశించే వ్యక్తికి, ఆత్మలందరికీ ఇలాంటి అనుభవము దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.